హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుష్లు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఆషాఢంలో సేల్ ఉంది కదా, ఆల్మోస్ట్ మేము ఎండింగ్లో వెళ్ళాము. ఆర్కే కలెక్షన్స్కి వచ్చాము వనస్థలిపురంలో. అక్కడ అంతా అంటే పాత సేల్, అంత పాత శారీస్ అన్నీ తీసుకొచ్చి వేసినట్లున్నాయి. అక్కడ మొత్తం శారీస్ ఏం నచ్చలేవు మాకు ఆర్కే కలెక్షన్స్లో. ప్రైస్ కూడా చాలానే ఎక్కువ ఉంది. చూపించే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్తో ఏం చూపించలేరు అక్కడ ఆర్కే కలెక్షన్స్లో. మేబీ అంత బాగాలేవు అక్కడ కలెక్షన్స్, అస్సలు బాగాలేవు, మాకైతే నచ్చలేదు. ఫైనల్గా మేము పీవీటీకి వెళ్ళాము కొత్తపేటలో. పీవీటీలో మేము ఇన్స్టా పేజ్ చూసి వచ్చాను నేను పీవీటీకి. శ్రీ లక్ష్మీ సిల్క్స్, శ్రీ లక్ష్మీ కలెక్షన్స్ ఏదో ఉంటుంది వాళ్ళది ఇన్స్టా పేజ్. సో మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళ పేజీలో ఉన్న కలెక్షన్సే ఇక్కడ ఉన్నాయి, ఇంకెక్కువనే ఉన్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. ప్రైస్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి. ప్రైస్కి తగ్గట్టు శారీస్ కూడా ఉన్నాయి. లో ప్రైస్లో అసలు శారీస్ లేవు మేబీ చెప్పాలంటే. మొత్తం 10,000 5,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. 2-3,000లో కూడా అంతంతనే మాత్రమే. బట్ 10,000 5,000లో శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్స్ మాత్రం చెప్పనక్కర్లేదు. అసలు ఎన్ని కలర్స్, మనకి ఏది కావాలంటే అది, మనకి పింట్రెస్ట్ వింటేజ్ అందులో చూసి మనం అక్కడికి వెళ్ళి అడిగినా కూడా అలాంటి శారీస్ ఉన్నాయి అందులో. కానీ ప్రైజెస్ మాత్రం చాలానే ఎక్కువ ఉన్నాయి. ఇంకా అందులోనే డైలీ వేర్ శారీస్ కావాలంటే అక్కడ కాకుండా ముందు షాప్లో తక్కువ బడ్జెట్లో డైలీ వేర్ శారీస్ ఉన్నాయి. డైలీ వేర్ శారీస్ కూడా బయట చూసే డైలీ వేర్ శారీస్ కన్నా ఇక్కడ కొంచెం వింటేజ్ లుక్, సాఫ్ట్గా క్లాత్ అట్లా బాగున్నాయి. కానీ చూపించే వాళ్ళు కూడా చాలా ఓపికతో చూపించారు. అసలు ఇంట్రెస్ట్తోనే వాళ్ళు చెప్పడం అయినా మనకి అక్కడ చాలా రష్ కూడా ఉన్నారు. కానీ ఇంట్రెస్ట్తోనే స్టాఫ్ మెంబర్స్ మొత్తం మంచి రిసీవ్ చేసుకొని ఇంట్రెస్ట్తో చూపించారు అక్కడ. మా చిన్న కిడ్ తను వాకింగ్ నేర్చుకుంది, మంచిగా నడుస్తుంది. ఆమె నడక ఆమె చూసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. పీవీటీ మొత్తం ఇక ఒక రౌండ్ వేద్దామన్న ప్లాన్లో ఉన్నామే. బట్ ఇంకా మేము ఆపి వద్దు, అసలు ఎత్తకుండా కూడా ఉంటలేదు. ఆమె మొత్తం కిందికి దిగాలి, నేను నడవాలి. సర్లే ఎందుకు అని ఇంకా మమ్మీ చెల్లి నడిపించుకుంటూ తీసుకొచ్చారు. మరి ఇద్దరు పిల్లలకు కూడా అక్కడనే తీసుకుందాం అనుకున్నాము. కానీ అప్పటికి 10 అవుతుంది టైము. అసలు టైం లేదు, ఓపిక కూడా లేదు. 2-3 మేము వెళ్ళడమే 6 o'clock వెళ్ళాము. ఆ షాప్ ఈ షాప్ తిరగడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ అసలు ఏ షాప్లోకి వెళ్ళినా కూడా శారీస్ ఫస్ట్ తను నచ్చితేనే తీసుకోవాలి. తనకి మ్యాక్సిమం నచ్చవు శారీస్. తిప్పి చంపేస్తుంది మమ్మల్ని. అట్లా తిప్పి ఫైనల్గా పీవీటీలో సెలెక్షన్ చేసుకుంది. ఆకలి ఇస్తుంది అని చెల్లెలంటే పానీపూరి తినడానికి వెళ్ళాము. పక్కనే పీవీటీ పక్కనే ఇది. పానీపూరి తినేసిన తర్వాత ఇంటికి వచ్చాము. నెక్స్ట్ డే మేము తీసుకున్న బ్లౌజెస్కి వర్క్ స్టిచ్చింగ్ కానీ మా ఇంటి దగ్గర ఉన్న బొట్టెక్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ వర్క్ ఇచ్చాము బ్లౌజ్. అదే డే రోజు మేము మా పాప వాళ్ళకి బట్టలు తీసుకుందామని వెళ్ళాము. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ వనస్థలిపురంలోనే. అక్కడ కూడా బాగానే ఉన్నాయి పిల్లల డ్రెస్సెస్. తర్వాత అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో పెడతాను నేను ఇన్స్టాగ్రామ్లో, చూడండి. మా సిస్టర్ అవుట్ఫిట్ పింట్రెస్ట్లో చూసి మేము హేమ ఫ్యాబ్రిక్స్ దగ్గరికి వెళ్ళాము. ఇది బిఎన్ రెడ్డి దగ్గర. అసలు అక్కడ మాత్రం ఏమన్నా ఉన్నాయా క్లాతింగ్ కలెక్షన్స్ అయినా. ఆ అక్క మాత్రం టూ ఫ్రెండ్లీ అయిపోయింది మాకు. మొత్తం మా డిజైన్ మేము పింట్రెస్ట్లో చూసింది వేరు, అక్క మాకు డిజైన్ చేసి ఇచ్చింది వేరు. మళ్ళీ స్టిచ్చింగ్ కూడా మేము అక్కడనే ఇచ్చాము. తర్వాత స్టిచ్చింగ్ అమ్మ షాపింగ్ చేయడం అంత ఒక ఎత్తు అయితే స్టిచ్చింగ్ అంత ఒక ఎత్తు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.